హాయ్ వేకప్ ఫ్రెండ్స్, నా పేరు ఝాన్సీ. నేను ఇప్పుడు చేసే వంటకం చికెన్ లాలీపాప్స్. ముందు మ్యాగ్నేట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొంచెం కారం, వేడి నీళ్ళల్లో నానబెట్టుకుని కొంచెం పండుమిరపకాయలు పేస్ట్ చేసుకుంటే ఇది ఈ చికెన్కి పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం గరం మసాలా 1/2 స్పూను సరిపోతుంది. సాల్ట్ ఇది మనకి సరిపడినంత. నెక్స్ట్ కర్డ్ అండి, ఇది బ్యాటర్ మొత్తం కలపడానికి, ఇది మొత్తం పట్టడానికి మనం పెరుగు వేసుకుంటే మొత్తం అంతా చికెన్కి ఈవెన్గా పడుతుంది. ఇది 1/2 కప్పు పడుతుంది. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ స్పైసీ కోసం, అందుకని కొంచెం కలర్. నెక్స్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. మనం మొత్తం అంతా ముక్కలకి పట్టేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 1/2 అవర్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక మొత్తం చికెన్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఇలా వచ్చింది కదా లిక్విడ్ లాగా. దీనికి సరిపడా మనం కార్న్ఫ్లోర్ వేసుకుందాము. ఈజీగా ఒక 1/2 కప్పు అలా పడుతుంది అనుకోండి 1/2 కేజీ చికెన్కి. మిక్స్ చేసుకొని మంచిగా అన్నిటికీ పట్టలేదట్లు ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందామండి. బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుని మనం వేపుకుందాము. ఇప్పుడు తర్వాత వేసిన తర్వాత హై చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఇలా పట్టుకుని ఇలా వేసేసుకుందాం. మళ్ళీ పట్టుకోవడానికి బాగుంది కదా, లాలీపాప్స్ అనిపిస్తున్నాయి. చూద్దాము, కొంచెం దీన్ని కలుపుకుందాము. ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇలా చూస్తేనే తినేయాలనిపిస్తుంది. ఇది మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం టిష్యూ పేపర్ వేసుకుని తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుని సన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పీసెస్ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, చిల్లీ టమాటా సాస్ యూజ్ చేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా ఉంటుందని ఇది ఒక 2 స్పూన్స్. సోయా సాస్ ఇది 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. లాలీపాప్స్ ఇవి తీసుకుని వీటిలో పెట్టేసుకున్నాం. ఇది మొత్తం మిక్స్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ ఇలా పెట్టేసి ఉంచుకుంటే మంచిగా రెడీ అయిపోయినాయి. తీసి ప్లేట్లోకి అలా తినేయచ్చు. మనం సాస్తో పెట్టుకుని మంచిగా గార్నిష్ చేసుకుని చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయినాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ చూడాలనుకుంటే వేకప్ ఛానల్ ఫాలో అవ్వండి.